కింద ఎన్నో రోడ్లకు మోక్షం కలుగుతుందని చెప్తున్న పాలకులకు ఈ రోడ్డు కనపడకపోవడం దారుణం. పెద్ద పెద్ద గోతులతో ఆ రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. ఇది ఎక్కడో కాదు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఉంది. ఎర్నగూడెం నుండి పొంగుటూరు రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయం అయితే ఎర్నగూడెం నుంచి పొంగుటూరు వెళ్లే వాహనదారులు పడే అవస్థలు నరకం చూస్తున్నారు. కోయిలగూడెం, దేవరపల్లి మండలాలను కలిపి ఉండే ఈ రోడ్డు పోలవరం, గోపాలపురం నియోజకవర్గం పరిధిలో గల ఈ రోడ్డు చెరువును తలపిస్తుంది. కోయిలగూడెం నుండి పొంగుటూరు, కన్నయ్యగూడెం, యాదవోలు, చిన్నాయిగూడెం, సంగాయిగూడెం మీదుగా ఎర్నగూడెం జాతీయ రహదారికి చేరుకోవచ్చు. ఈ రహదారి గుండా నిత్యం అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ప్రయాణిస్తూ ఉంటారు. వాణిజ్య పంటలైన పొగాకు, ఆయిల్ పామ్, నిమ్మ రైతులు తమ పంటను ఈ రోడ్డు గుండానే ఎగుమతి చేసుకుంటారు. ఈ చెరువులో ఈత కొట్టడం రాక అనేక మంది ఆసుపత్రుల పాలైన సంఘటన అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు విషయంలో దృష్టి సారిస్తారని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. వర్షాల సీజన్ మొదలవడంతో వీళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా మారడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.